ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ శ్రీమత్ సుందరకాండ తత్వ దీపికా వ్యాఖ్యకు పునః స్వాగతం. శ్రీమాన్ శ్రీభాష్యం అపలాచార్య స్వామి వారు చెప్పినటువంటి ఈ వ్యాఖ్యానాన్ని మనం ఇవాల్టి రోజు కార్యక్రమంలో ఏం తెలుసుకోబోతున్నామో ఒక్కసారి ముందుగా తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. నిన్నటి రోజున వాల్మీకి మహాముని తన శిష్యుడైనటువంటి భరద్వాజునితో కలిపి తమసా నదీ తీరానికి మాధ్యాహ్నిక సంధ్యావందనం కోసం బయలుదేరి వెళ్తూ ఉంటే అక్కడ ఒక క్రౌంచ మిథునం కనబడ్డం, అలాగే ఆ మిథునంలో ఉన్నటువంటి ఒక మగపక్షిని ఒక బోయవాడు తన యొక్క బాణంతో కొట్టివేయడం, అది కింద పడడం, దానికి వాల్మీకి మహాముని యొక్క హృదయం దుఃఖించడం, తద్వారా వారి యొక్క ముఖతః కొన్ని మాటలు వెలువడ్డాయని, ఆ వెలువడినటువంటి దాన్ని శ్లోకంగా మనందరము కూడా తీసుకున్నామని చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి దాని నుంచే మొదలుపెట్టుకుందాం. మానిషాద ప్రతిష్టాత్వం మగమశాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం. అసలు రామాయణం అంటూ రావడానికి మొదటి మాట ఇదే. దీనికి తాత్పర్యాన్ని చెప్పుకున్నాం. వాల్మీకి కోపంతో ఆ బోయవాణ్ణి తిట్టారు ఇలా. మరల ఒక్కసారి ఇదే శ్లోకాన్ని మళ్ళీ చెప్పుకుందాం. మా నిషాద ప్రతిష్టాత్వం మగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకమవధీ కామమోహితం అన్నారు. వారు తమసా నదీ తీరానికి వెళ్ళిపోయారు. సంధ్యావందనాదులన్నీ అయ్యాయి. తిరిగి మరల తమ యొక్క ఆశ్రమానికి వచ్చారు. అయినా వారి మనస్సంతా కూడా కల్లోలంగానే ఉంది. ఆ వెనకాలే ఉన్నటువంటి తన యొక్క శిష్యుడైనటువంటి భరద్వాజుని చూశారు. ఓ భరద్వాజ, ఇందాక నేను ఆ క్రౌంచ పక్షిని విడదీసినటువంటి ఆ బోయవాడితో ఏదో అన్నాను, అది ఏం చెప్పాను నీకు గుర్తుందా అన్నారు. అంటే అప్పుడు ఆ భరద్వాజుడు వెంటనే ఈ శ్లోకాన్ని చెప్పారు. ఇప్పుడు మనకి ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాట్లాడినటువంటి మాటని జాగ్రత్త చేసుకోవడానికి అనేక రకాల సాధనాలు ఉన్నాయి. అప్పట్లో ఇవేమీ లేవు. అందువల్ల ఏక సంథాగ్రాహి అనేటువంటి ఒక మాట ఉంది. అంటే ఒకసారి విన్న వెంటనే దానిని జ్ఞప్తిలోకి ఉంచుకునేవారు. అంగో అలాంటి శిష్యుల్లో ప్రథముడు ఈ భరద్వాజుడు. అందువల్ల అతడు ఇందాక చెప్పినటువంటి దాన్నే మళ్ళా చెప్పారు. మరల ఇంకొకసారి చెప్పు నాయనా అన్నారు ఆయన. మరల చెప్పాడు. మరల ఇంకొకసారి చెప్పు అన్నారు. మళ్ళా చెప్పారు. అప్పుడు దానిని వాల్మీకి ఒక్కసారి జాగ్రత్తగా చూశారు. అది 4 పాదాలు కలిగినటువంటి విషయం. ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు కలిగి ఉంది. దీనిని అనుష్టుప్ ఛందస్సు అంటారు. ఇలా అనుష్టుప్ ఛందస్సులో వ్రాయబడినటువంటిది ఏదైనా సరే మీరు ఏ సాధనం మీదైనా సరే పలికించవచ్చు. అది మాట ద్వారా కానీ, లేకపోతే గానం చేసి కానీ, లేక జంత్రవాయిద్యములు అంటారు, అంటే ఇన్స్ట్రుమెంటల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కానీ పలికించవచ్చు. మళ్ళా కొన్ని ఛందస్సుల్లో ఉన్న వాటిని మనం రాగయుక్తంగా చెప్పడానికి లేదు. ఉదాహరణకు గాయత్రి మంత్రం ఉంది. ఇది త్రిష్టుప్ ఛందస్సులో ఉంటుంది. దానిని రాగయుక్తంగా పలికించకూడదు అని పెద్దలు చెప్తారు. ఇంగో ఇలాగా లయ తాళబద్ధంగా కూడా ఇదంతా ఉంది. ఇలా
వాల్మీకి యొక్క శోకం నుంచి వచ్చింది కాబట్టి దానిని శ్లోకము అన్నారు. శ్లోకము అంటే అర్థమేంటి అంటే మరల 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 కీర్తింపతగింది అని అర్థం. వాల్మీకి లాంటి ఋషి జితేంద్రునకు క్రోధము కలిగి ఆ క్రోధం వల్ల ఆయన ఇలా పరుషమైనటువంటి పదజాలాలని ఉపయోగించబడి మరల మరల కీర్తింపదగున ఒక క్షుద్రమైనటువంటి పక్షి చనిపోయినందుకు వాల్మీకి శోకార్తుడై బోయవాడిని అంతగా తన యొక్క పరుషపదాలను ఉపయోగించి తిట్టాలా అన్న విషయం ఇక్కడ మనం ఆలోచించాలి. వాల్మీకి మహాతపస్సంపన్నుడు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. ఆ బ్రహ్మమే విశ్వానికంతటికీ కూడా ఆత్మగా ఉంటుందని, ఆ విశ్వం అతనికి శరీరమై ఉంటుందని ఎరిగినవాడు. ఇలాంటివాడు తమసానదీ తీర్థాన్ని వర్ణించినప్పుడు ఎంత సాత్విక భావంతో దాన్ని వర్ణించారో ముందు విషయాల్లో మనం చెప్పుకున్నాం. అందువల్ల ఇక్కడ ఒక క్షుద్రమైనటువంటి పక్షి కొట్టబడితే మామూలుగా అయితే మనం పెద్దగా స్పందించం. కానీ ఆయనకి లోకమంతా కూడా పరమాత్మ స్వరూపమే కదా, పరమాత్మ శరీరంగానే ప్రేమించారు. అందువల్ల ఏ కొద్దిపాటి కష్టం కలిగినా అక్కడ ఉన్నటువంటి వాటికి ఆయన వెంటనే దానికి ప్రతిస్పందిస్తారు. అంగో అలాగా ఆయన హృదయమంతా కూడా తపించిపోయింది. సాధారణీకరణలో ఒక భావం, ఆ భావమే రసమై నేను అనుభవించుచున్నాను, ఈ భావం నాది అనే భావన తొలగి బ్రహ్మానందం వంటి అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఇదే నాటకం చూస్తూ ఉన్నప్పుడు కూడా సామాన్యమైన వాళ్ళకి కలిగే పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. చూడండి, మనం ఏదైనా ఒక సినిమా చూస్తూ ఉంటే ఆ సినిమాలో ఉన్నటువంటి ఆ నాటకీయత మనం కూడా అనుభవించే కదా కళ్ళమట నీళ్లు పెట్టుకుంటాం. అంగో అలాగా ఆ అనుభూతి గనక హృదయం నిండిపోతే, అలా నిండిపోయిన తర్వాత కుండలోపల నుంచి నీరు ఎలా అయితే బయటికి పొర్లిపోతుందో ఆ భావన మన యొక్క కళ్ళ నుంచి నీటి రూపంలో బయటికి పొర్లుతుంది. అలా వాల్మీకి నుంచి వచ్చినటువంటి ఆ మొదటి పదాలు ఏవైతే ఉన్నాయో అది కవిత్వ రూపంలో వచ్చింది. అదే తర్వాత శ్రీమద్ రామాయణ మహాకావ్యానికి ఆది కారణం అనిపించుకుంది. అందువల్ల శోకము ప్లస్ లోకము ఈ రెండూ కలిసి శ్లోకము అయ్యాయి అని పెద్దలు చెప్తారు. అందువల్ల మరల మరల కీర్తింపదగింది కాబట్టి దీనిని శ్లోకం అన్నారు. కానీ ఇక్కడ వాల్మీకి నుంచి వచ్చినటువంటి ఆ మొదటిది మరి ఒకరిని దూషించేటువంటిదా? ఒక దూషణ ఇంత గొప్పది ఎందుకు అవుతుంది అనుకోవచ్చు. అందువల్ల ఇప్పుడు ఆ శ్లోకం తాలూకు విషయాలని మరింతగా విపులీకరణ మనం చేసుకుందాం. ఇందులో మా నిషాద అని, మా నిషాద అన్న మాటకు అర్థం శ్రీనివాస అని. యత్ ఎందువలన క్రౌంచమిథునాత్ వక్రగమనము కల, క్రౌంచపక్షి వక్రంగా నడుస్తుంది, తిన్నంగా నడవదు. అందువల్ల వక్ర గమనము కల రాక్షస ద్వంద్వం నుంచి కామమోహితం కామపరవశుడైనటువంటి ఏకం ఒకరిని అనగా రావణాసురుణ్ణి అవధీహి చంపితివో, అందువలన త్వం నీవు శాశ్వతీ సమాహ చాలా సంవత్సరాలు ప్రతిష్టాం అగమ నిలకడను పొందితివి లేక పేరు పొందితివి అని. అంటే ఓ శ్రీనివాస, వక్రగతి గల రాక్షస ద్వంద్వం నుంచి కామమోహితుడైనటువంటి ఒకరిని చంపి విడగొట్టితివి. అందువల్ల నీవు చాలా సంవత్సరాలు పేరు ప్రతిష్టలు పొందుతావు లేక నిలకడ పొందుతావు అని అర్థం. చూసారా, ఒక శ్లోకానికి ఎలా తీసుకుంటే ఎలాంటి అర్థాలు వస్తాయో. ఇంకా ఋషివాక్కు అవడం చేత రెండు అర్థాలు కలిగింది ఇది. ఇందులో బాహ్యార్థంగా ఆ బోయవాణ్ణి శపించారు అని కదా, అంతరార్థంగా రామచంద్రమూర్తి వారికి మంగళం పలకడం.
కొద్దిగా ఆలోచిస్తే మనం ఇంకొంచెం లోతులోకి కామమోహితమైనటువంటి మనస్సును జయించి దాని చేత వశపరచుకొనబడినటువంటి ఆత్మను తన వశం చేసుకున్నటువంటి పరమాత్మకు మంగళాశాసనం చేయడం కూడా ఇందులో కనబడుతుంది. ఇప్పుడు మనం పక్షి దగ్గరికి వద్దాం. క్రౌంచము అనేది ఒక పక్షి. క్రించ్, కౌటిల్య, అల్పీభావయో అనే ధాతువు నుంచి క్రౌంచ అనేటువంటి పదం వచ్చింది. క్రౌంచము అంటే ఇందాక చెప్పినట్లుగా వక్రముగా నడిచేది. ఇక్కడ క్రౌంచం అంటే రావణాసురుడు, అంటే వక్రబుద్ధి కలిగినటువంటి వాడు. అలాంటి రావణాసురుణ్ణి చంపినటువంటి రాముడికి మంగళం. ఇంకా మన మనస్సు కూడా క్రౌంచమే కదా, అందువల్ల అది కూడా వక్రగమనంతో ఉంటుంది. అది అల్పబుద్ధి కలిగినటువంటిది. ఇది కూడా కామమోహితమే అయ్యుంటుంది. దాన్ని జయించడానికి ఎవరి అనుగ్రహం కావాలి? పరమాత్మ యొక్క అనుగ్రహం కావాలి. ఇక్కడ మా అంటే అర్థం శ్రీదేవి, తల్లి, జగజ్జనని లక్ష్మి. నిషాద అంటే నివాసస్థానమైనటువంటి వాడు. ఎవరికి? తల్లికి. తల్లి ఎవరు? జగజ్జనని అయినటువంటి లక్ష్మీదేవి. ఆమెకు నివాసస్థానంగా కలిగిన వాడెవరు? శ్రీమన్నారాయణమూర్తి. ఆతడే ఇక్కడ శ్రీరాముడు. శ్రీరాముడు రావణాసురుణ్ణి జయించాడు. అంటే పరమాత్మయే మన యొక్క మనస్సుని జయించినట్లుగా అనుగ్రహించేవాడు. ఇక్కడ మనస్సు యొక్క అధికారం ఎవరిది? పరమాత్మదే. ఈ శరీరం మీద అధికారం ఎవరిది? ఇది కూడా పరమాత్మదే. ఇప్పుడు మనకి మన మీద అధికారం లేదు అన్న సంగతి మనం ఎప్పుడైతే గుర్తు ఎరుగుతామో అప్పుడు చాలా రకాల సమస్యల్లోంచి మనం బయటికి వస్తాం. ఇలా ఒక శ్లోకంలో బాహ్యంగా ఒక బోయకథ, అంతరార్థంలో రామకథ, దాని లోపల మన యొక్క ఆత్మకథ సాగడం చేత ఈ శ్లోకం చాలా ముఖ్యమైంది. ఇది ఆ మహానుభావుడైనటువంటి వాల్మీకి నుంచి ఆవిర్భవించినటువంటి మొదటి శ్లోకం. ఇది రామాయణానికి మూలం. దీన్ని మరల శిష్యుల చేత వల్లె వేయించారు ఆ మహానుభావుడు. ఈలోగా ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా స్వచ్ఛమైనటువంటి తెల్లని వెలుతురుతో నిండిపోయింది. ఆ మిరుమిట్లు గొలిపేటువంటి వెలుతురు వెనకాల మరికొద్దిసేపటికి ఒక తెల్లని హంస, ఆ హంస మీద చతుర్ముఖ బ్రహ్మ సాక్షాత్కరించారు భూమికి కొద్ది దూరంలో పైన. ఎప్పుడైతే ఆ మహానుభావుడు కనబడ్డారో వెంటనే ఒక్క ఉదటం లేచారు. ఆయనకి అనేక స్తోత్రపాఠాలు చేశారు, అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. ఆ మహానుభావుణ్ణి సాదరంగా తన యొక్క ఆశ్రమంలోకి ఆహ్వానించారు. బ్రహ్మదేవుల వారు వచ్చారు. అక్కడ ఒక ఆసనం మీద కూర్చున్నారు. అప్పుడు బ్రహ్మదేవుల వారు వాల్మీకితో అన్నటువంటి మాట మనకి బాలకాండలో శ్లోకాన్ని ఇక్కడ చెప్పుకుందాం. మచ్ఛందా దేవతే వాణి ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వం ఋషి సత్తమా రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమతః తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి. ఓ వాల్మీకి, నా యొక్క సంకల్పానుసారంగా నీకు ఈ శ్లోకం వచ్చింది. ఈ విధంగానే అంటే ఈ అనుష్టుప్ ఛందస్సులోనే రామాయణాన్ని అంతా కూడా రచించు. రహస్యముగా ప్రకాశముగా జరిగినటువంటి రామకథ అంతా కూడా నా అనుగ్రహం వల్ల నీకు కరతలామలకమవుతుంది అని ఆదేశించారు. నతేవాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి అని కూడా చెప్పారు. నీ చేత చెప్పబడినటువంటి ఈ రామాయణంలో ఏ ఒక్కటి కూడా అసత్యం కాదు అని. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఈ అవనీతలం మీద ఎంతకాలం కొండలు ఉంటాయో,
నదులు ఎంతకాలం ప్రవహిస్తాయో అంతకాలము కూడా రామాయణ కథ ఈ లోకంలో ప్రచారంలో ఉంటుంది అన్నారు. అలా ఆ ప్రజాపతి యొక్క వరం లభించింది. దివ్యదృష్టి కలిగినటువంటి వాల్మీకి వారి యొక్క ముఖతః రామాయణం ఆవిర్భవించింది. ఇది కేవల కథ కాదు, ఇది వేదార్థ ప్రతిపాదికం అవ్వడం చేత సంశయం లేదు. అలాంటి అద్భుతమైనటువంటి దానిని మనం చెప్పుకోబోతున్నాం. హరి ఓం తత్సత్.